తులసి ఏంటి నందిని ఎలా వచ్చావు? అప్పుడప్పుడు మమ్మల్ని విజిట్ చేయకపోతే నీకు బోర్ కొట్టేసేలా ఉంది. ఏంటో విశేషం? చాలా గొప్ప విశేషమే ఉంది తులసి. విచిత్రం ఏంటో తెలుసా? ఇది మాకు విశేషం, మీకు విషాదం. మాకు విషాదం ఏంటి? అవును విష్ణు, మీకిది విషాదమే. ఒకరి గెలుపు మరొకరికి ఓటమి, ఒకరి లాభం ఇంకొకరికి నష్టం. అలాగే మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి శుభకార్యం మీ కుటుంబానికి అశుభం. ఇప్పుడు అర్థమైందా? వచ్చే 25 తారీఖు నా తమ్ముడు సంజయ్కి లక్ష్మికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఇదిగో వెడ్డింగ్ కార్డ్. మొదటి ఆహ్వానం మీ కుటుంబానికే. తీసుకో తులసి. శుభమా అంటూ శుభలేఖ ఇస్తూ ఆహ్వానం పలుకుతుంటే శుభలేఖ అందుకోరేంటి? మీ ఇంటికి కోడలుగా రావాల్సిన లక్ష్మి మా ఇంటికి కోడలుగా రాబోతుంటే మీకు నచ్చట్లేదా? మీకు నచ్చినా నచ్చకపోయినా లక్ష్మి మా ఇంటి కోడలు కాబోతుంది. తీసుకో తులసి. నేనే శుభలేఖ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ శుభకార్యం అయితే జరగదు. అదేంటి తులసి, అలా మాట్లాడడం చాలా అమంగళం. లక్ష్మిని మీ అబ్బాయి జ్యోతి ప్రేమించాడు కదా అని లక్ష్మి జ్యోతికి భార్య అయిపోదు కదా. అలాంటి ప్రయత్నం మీరు గుళ్ళో చేసినందుకు ఏం జరిగిందో చూశారు కదా. మీ అన్నయ్య గోవర్ధన్ గారు ఎంత గొడవ చేశారో. నందిని, మా వరసలు బంధాలు నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కోర్టులో నీకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పలేదన్న ఒక్క కారణంతో నువ్విలా మా కుటుంబం మీద పగ సాధించాలని చూస్తున్నావు. మా కుటుంబాల మధ్య ఉన్న గొడవల్ని అలుసుగా తీసుకుని ఇంకా ఇంకా రెచ్చగొట్టి మా కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టాలని చూస్తున్నావు. నా కొడుకుల పెళ్లిళ్ళు ఆ రోజు ఆపాలని విశ్వ ప్రయత్నం చేశావు. కానీ నువ్వేం సాధించలేకపోయావు. ఈ పెళ్లి కూడా అంతే. హలో, ప్రతిసారి గెలుపు నీదవుతుంది అనుకోకు. నిన్ను ఏడ్పించే అవకాశం నాకొచ్చింది. ఇందులో నేనే సక్సెస్ అవుతాను. పాపం, బ్యాడ్ లక్ జ్యోతి. నందిని, మా మావయ్య లక్ష్మిని నా నుంచి విడదీయడంలో సక్సెస్ అయ్యాడేమో గాని నీ తమ్ముడితో పెళ్లి చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అయ్యేలా చేస్తుంది మా అమ్మ. ఏంటి, మీ అమ్మ మీద మీకు అంత కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్ ఏంటి? ఇదివరకే అది రుజువు అయింది కదా. నీకు అవమానాలు జరిగా కూడా మా అమ్మ మంచితనం ఏంటో గొప్పతనం ఏంటో నీకు తెలియలేదా? ఆ గొప్పతనానికే ఆ మంచితనానికే నేను శత్రువుగా వచ్చాను. తగిన గుణపాఠం చెప్పి నా పవర్ ఏంటో కూడా ప్రూవ్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ నా తమ్ముడితో లక్ష్మికి నిశ్చితార్థం జరిపించేశాను. ఇంకా పెళ్ళెలా అడ్డుకుంటారు? ఏంటి నవ్వుతున్నారు? నీ తమ్ముడితో లక్ష్మి నిశ్చితార్థం జరిగిందంటేను నాకు నవ్వొచ్చేసింది. లక్ష్మితో నా తమ్ముడికి నిశ్చితార్థం జరిగింది.
ఇదంతా తెలిసిందే కదా. అందరికీ తెలియంది, నీకు కూడా తెలియంది ఏంటో తెలుసా? ఏంటి? లక్ష్మి నిశ్చితార్థం జరిగింది నా చిన్న కొడుకు జ్యోతితో. నా చిన్న కొడుకు జ్యోతితో. నా చిన్న కొడుకు జ్యోతితో. రే జ్యోతి, వీడియో చూపించు. ఆ, అలాగేమ్మా. చూడు. బాగా చూడు. కరెంటు పోయిన కాసేపట్లో కథ మొత్తం ఎలా మార్చేశానా అని షాక్ అయి చూస్తున్నావా? ఏయ్ తులసి, ఏయ్! మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు. రే మీరాగండ్రా. ఇంటికొచ్చిన అతిథితో కోప్పడకూడదు. నందిని, దీనికే అంత షాక్ అయితే ఎలా? నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉండు. నువ్వు పెట్టించిన ముహూర్తానికే లక్ష్మితో నా కొడుకు జ్యోతి పెళ్లి జరిపిస్తాను. జరిపించలేవు. జరిపిస్తాను నందిని. ఇది నా ఛాలెంజ్. నీకు అస్సలు అలాంటి అవకాశమే ఇవ్వను. నేను అనుకున్నదే జరుగుతుంది అనడానికి నీకో చిన్న ఉదాహరణ చెప్పనా? శశిరేఖ పెళ్లి ఉత్తర కుమారుడితో జరుగుతుందని అందరూ అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎవరితో జరిగింది? అభిమన్యుడితో జరిగింది. నా చిన్న కొడుకు జ్యోతి అభిమన్యుడు. కానీ నా తమ్ముడు ఉత్తర కుమారుడు కాదు. నా తమ్ముడితోనే లక్ష్మి పెళ్లి జరుగుతుంది. దీన్ని ఆపటం నీ తరం కాదు, ఎవ్వరి తరం కాదు. ఏంటి నందిని, నేనిచ్చిన షాక్కి మెదడు తిమ్మిరెక్కి మతిమరిపొచ్చిందా? కారు నడుపుకుని నువ్వు ఒక్కదానివే వచ్చిన విషయం మర్చిపోయి బ్యాక్ సీట్లో కూర్చున్నా? చాలేస్తుంది నందిని. నువ్వు సక్సెస్ అవ్వబోతున్నావని సెలబ్రేషన్స్ ముందే స్టార్ట్ చేయకు. నీ అతి తెలివితేటలతో చీకట్లో నువ్వు జరిపించిన నిశ్చితార్థం అస్సలు చెల్లదు.
మంగళసూత్రం కడితేనే పెళ్లి. లక్ష్మి మెల్లో మంగళసూత్రం కట్టే అవకాశం నీ కొడుకు జ్యోతికి నేను అస్సలివ్వను. అవకాశం ఇవ్వకుండా నువ్వు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తావని మాకు తెలుసు. నువ్వు ఎన్ని చేసినా లక్ష్మి నా ఇంటి కోడలు అవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. చూద్దాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మీద పంతం మానుకుని నీ ప్రయత్నాలు విరమించుకో. కొత్త పాపాలు నీ అకౌంట్లో యాడ్ అవ్వకుండా ఉంటాయి. నువ్వు నాకు చేసిన ద్రోహం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మంచైనా చెడైనా నేను వెంటనే తిరిగిచ్చేస్తాను. నందిని, మంచి చెడు రెండు న్యాయం అన్యాయాన్ని సూచిస్తాయి. నా వైపు న్యాయం ఉంటే అది అన్యాయం అని నువ్వు అనుకుంటున్నావు. న్యాయానికి అన్యాయానికి అంటే మంచికి చెడుకి జరిగే పోరాటంలో ఫైనల్ గా గెలిచేది మంచే. ఇవన్నీ పురాణాల్లోనూ పుస్తకాల్లోనూ ఉంటాయి. కాలం మారింది తులసి. కాలానికి అనుగుణంగా మారకుండా నీతి నిజాయితీ అని నీలాంటి వాళ్ళు చాలా మంది రోడ్డున పడ్డారు. మైండ్ ఇట్. నా మంచితనం నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చినా పర్వాలేదు నందిని. మళ్ళీ ఎలా నిలదొక్కుకోవాలో ఎలా గెలవాలో నాకు తెలుసు. మా జ్యోతి పెళ్లి లక్ష్మితోనే జరుగుతుంది. ఇక బయలుదేరు. నా తమ్ముడితోనే జరిపిస్తాను. ఇది నా ఛాలెంజ్. చూద్దాం. ముందు జాగ్రత్తగా కారు నడుపుకుంటూ ఇంటికెళ్ళు. బాయ్. మళ్ళీ అన్నా, ఈ బిల్లులు రియల్ ఎస్టేట్ పనులు అన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టి అమ్మాయి పెళ్లి పనులు చూడాలి. మీకు ఒకే కూతురన్నా, ఎంత గారాభంగా పెంచారో అంత క్రమశిక్షణగా పెంచారు. అలాంటి అమ్మాయి గారి పెళ్లి గురించి మీరు కలగన్నారు. నాతో చెప్తూనే ఉన్నారు. ఏ ఏర్పాట్లు చేయాలో నాకు చెప్పన్నా, అన్నీ పూర్తి చేస్తాను. అలాగే మళ్ళీ. రానందిని, కూర్చో. ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? లక్ష్మితో నా తమ్ముడి పెళ్లి జరగబోతుందని నేను ఇంతవరకు చాలా హ్యాపీగానే ఉన్నాను. కానీ ఈ రోజు శుభలేఖలు పంచడం స్టార్ట్ చేశానో లేదో నా మూడంతా డిస్టర్బ్ అయింది. ఏమైంది? ఆ రాక్షసిని మీరెందుకు అంత దూరం పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు మాట్లాడుతుంది ఆ తులసి గురించే. తులసి నిన్ను కలిసిందా? లక్ష్మి మీద ఇంకా ఆశలు చంపుకోకుండా నీ వెంటపడి నిన్ను బతిమాలుకుంటుందా? ఏం జరిగిందో చెప్పు. దాన్ని నరికి పోగులేసి ఆ తర్వాత నా కూతురు పెళ్లి చేస్తాను. గోవర్ధన్ గారు, ఆ తులసి చాలా పొగరు మనిషి. అహంకారంతో కొట్టుకుంటుంది. అలాంటి మనిషిని చంపి అలాంటి నేరం మీ మీదెందుకు వేసుకుంటారు? అనుకోకుండా జరిగిన రోడ్ యాక్సిడెంట్ విషయంలో నా కాబోయే భర్తకే జైలు శిక్ష పడేలా చేసింది. గతంలో మిమ్మల్ని కూడా తను జైలుకు పంపించింది. ఆవేశంతో కాదు, ఆలోచనతోనే తనని కొట్టాలి. నువ్వన్నది నిజమే. ముందు విషయం ఏంటో చెప్పు.
మొదటి శుభలేఖ పట్టుకొని నేను తులసి ఇంటికి వెళ్ళాను. పెళ్లికి ఆహ్వానించాను. అసలు దాన్ని ఎందుకు పిలవాలమ్మా? అది మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనకి అస్సలు మనశ్శాంతి ఉండదు. గోవర్ధన్ గారు, కుళ్ళుకునే వాళ్ళని ఇంకా కుళ్ళుకునేలా వాళ్ళకసలు మనశ్శాంతి లేకుండా చేయాలి. లక్ష్మిని ఏదో ఒక విధంగా కోడల్ని చేసుకోవచ్చు అన్న ఆలోచన తులసి మనసులో ఉంటుంది కదా. ఆ ఆలోచన చంపేయటానికే ఆహ్వానించడానికి వెళ్ళాను. కానీ ఆ తులసి చాలా పొగరుగా మాట్లాడింది. నిశ్చితార్థం జరిగింది మీ అమ్మాయి లక్ష్మికి, నా తమ్ముడికి కాదని జ్యోతితో జరిగిందని చెప్పింది. చీకట్లో రికార్డ్ చేసిన ఆ వీడియో నాకు చూపించింది. చూడు, లక్ష్మి వేలికి రింగ్ తొడిగింది నా తమ్ముడు సంజయ్ కాదు, జ్యోతిరాదిత్య. ఏంటమ్మా నువ్వనేది? అవును గోవర్ధన్ గారు, వీడియో క్వాలిటీ తక్కువ ఉంది కానీ లక్ష్మి వేలికి ఉంగరం తొడుగుతుంది జ్యోతిరాదిత్యే. అది నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. సరిగ్గా నిశ్చితార్థం జరిపించే ఆ టైంకే పవర్ కట్ అవ్వటం, చీకట్లోనే రింగ్స్ మార్చుకునే ముఖ్యమైన ఘట్టం జరగటం అంతా తులసి ప్లానే అనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనకి తెలియాల్సింది రింగ్ తొడుగుతుంది జ్యోతి అని లక్ష్మికి ముందే తెలుసా? అందరూ గ్రూప్ గా చేరి స్కెచ్ వేసి మనల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఇది తెలియాలి. లక్ష్మిని నిలదీస్తే నిజాలు తెలుస్తాయి. అన్నట్టు లక్ష్మి ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉంది. ఇప్పుడు నిలదీస్తా. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే అన్న. నువ్వు రామా. లక్ష్మి, 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 ఏ లక్ష్మి బయటికి రా. కూర్చోమ్మా. లక్ష్మి, లక్ష్మి. ఏమైందండి? అంత గట్టిగా అరుస్తున్నారు? లక్ష్మి రూమ్ లోనే ఉందండి. ఇంత గట్టిగా అరుస్తుంటే మాట చెవిని పడలేదా? వెళ్ళి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తానండి. మళ్ళీ ఏం జరిగిందో ఏంటో దేవుడా. వెళ్ళా. వసంత, ఏమైంది? రూములోంచి బయటికి రావడానికి ఎంతసేపు అయింది? ఇదిగో తీసుకొస్తున్నానండి. ఏమైంది నాన్న? ఏమైందో ఏం జరుగుతుందో నువ్వే చెప్పాలి. ఏ విషయం గురించి నాన్న? ఏం తెలియని దానిలా నటిస్తున్నావా? ఇక చాలు నటించింది. ఆ తులసితో కలిసి ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు కదా. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు? నేనెందుకు అలాంటి ప్రయత్నాలు చేస్తాను? చెయ్యట్లేదా? నీ మనసులో అసలు అలాంటి ఉద్దేశమే లేదా? వీళ్ళకేం తెలిసిందో ఎందుకు ఇలా నిలదీస్తున్నారు? నా ప్రాణం పోయినా నిజం మాత్రం నేను చెప్పను. లక్ష్మి, ఏం చేసావే? ఏయ్, అలా నెమ్మదిగా అడిగితే ఏం తెలియదమ్మా అని చెప్తుంది కానీ నిజం ఎందుకు చెప్తుంది? చంప పగలు కొట్టి అడగాలి. అప్పుడే గొంతులోంచి నిజాలు బయటకు వస్తాయి. చెప్పవే, ఆ తులసితో చేతులు కలిపి నువ్వు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావు కదా. నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి నాన్న? మరి మోసం చెయ్యకపోతే ఈ నందిని తమ్ముడితో తొడిగించుకోవాల్సిన నిశ్చితార్థ ఉంగరం ఆ జ్యోతిగారితో తొడిగించుకోవడం ఏంటి? ఇక్కడ జరిగిన నిశ్చితార్థంలోకి ఆ జ్యోతి ఎప్పుడొచ్చాడు? నా తమ్ముడిని ఎదురుగా ఉండగా జ్యోతి నీకు రింగ్ ఎలా పెట్టాడు? ఇదంతా నీకు తెలియకుండానే జరుగుతుందా?
నువ్వు ఆ తులసితో చేతులు కలపకుండానే జరుగుతుందా? చూడండి, మా ముందు మీరందరూ కూడా ఉన్నారు. సరిగ్గా నిశ్చితార్థ ముహూర్తం అప్పుడు పవర్ కట్ అయింది. చీకటిగా ఉన్నా సరే ముహూర్తం దాటడానికి వీల్లేదని అదే టైంలో రింగ్స్ మార్చుకోవాలని చెప్పారు. మార్చుకున్నాం. నీ మనసులో ఎవరున్నారో నాకు తెలుసు లక్ష్మి. నువ్వు నన్ను నమ్మినందుని నీ తమ్ముడితోనే నా కూతురి పెళ్లి జరుగుతుంది. ఆ తులసి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ పెళ్లి ఆపాలని చూస్తే జ్యోతి ఎదురైనా వాడి తల నరికేస్తాను. వాడి శవం మీదే నా కూతురి పెళ్లి జరిపిస్తాను.